9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్ఞానముల అన్నారు. అలాగే ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలోని విశాలమైన గదులతో పాటుగా విద్యార్థులకు విద్యకు సంబంధించి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో పాఠశాల విద్యార్థులు 10కి 100కు 100% ఉత్తీర్ణత సాధించారని, ప్రభుత్వ పాఠశాలలోనే మంచి విద్యతో పాటుగా ఉచిత పాఠ్యపుస్తకాలు కూడా ఏకరూప దుస్తులను కూడా అందజేస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మహేందర్, రవీందర్, ఆలీ తదితరులు పాల్గొన్నారు. జెడ్పీహెచ్ఎస్ నిజాంపేట్ పాఠశాల మండల్ నిజాంపేట్ మెదక్ జిల్లా. మా పాఠశాలలో ప్రభుత్వం అనేక రకాలైన పథకాల ద్వారా అనేక రకాలైన సౌకర్యాలను కల్పించింది. మంచి విశాలమైన తరగతి గదులు, తర్వాత దానికి తగ్గట్టుగా మంచి పిల్లలకు మంచి డెస్కులు కూర్చోవడానికి, తర్వాత ప్రతి గదికి 4 ఫ్యాన్లు, తర్వాత ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా టీవీల ద్వారా మంచి విద్యాబోధన, ఆడియో వీడియో యంత్రాల ద్వారా విద్యాబోధన అందించడం జరుగుతుంది. మళ్ళీ మా పాఠశాలలో తెలుగు మీడియం విద్యాబోధన మరియు ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన కూడా జరపడం జరుగుతుంది. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, బాగా అనుభవం గల ఉపాధ్యాయులు, బాగా ఉన్నత చదువులు చదివిన ఉపాధ్యాయుల ద్వారా మా పాఠశాలలో విద్యాబోధన జరుగుతుంది. అంతేకాకుండా మా పాఠశాలలో పీఈటీ టీచర్ కూడా ఉంది. అనేక రకాలైన మండల్ లెవెల్ ఆటలు, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆటల్లో కూడా మా పిల్లలు అనేక రకాలైన పథకాలను, బహుమతులను సాధించడం జరిగింది. ఇదే కాకుండా పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ను కూడా మా పాఠశాలకు ప్రభుత్వం నియమించింది. ఆ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ ద్వారా కూడా అనేక రకాలైన బట్టలు కుట్టడం కానీ, డ్రాయింగ్ కానీ, ఇతర కళలను కూడా పిల్లలు నేర్చుకొని వాళ్ళు స్వయం ఉపాధి ద్వారా కూడా అన్ని రంగాల్లో స్థిరపడేటట్టుగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు స్వేచ్ఛగా, తర్వాత వాళ్ళ ఆరోగ్యకరమైన విద్యలో ముందడుగు వేయడానికి ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తున్నారు. మరి గ్రామంలో కూడా ప్రభుత్వ ఆదేశానుసారంగా 6వ తారీఖు నుంచి కూడా బడిబాట కార్యక్రమం అనేది వినూత్నంగా మరి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ బడిబాటలో పాల్గొని బడిబాటను విజయవంతం చేసిండ్రు. అనేక మంది పిల్లలు కూడా మా పాఠశాలకు ప్రవేశం కావడానికి, అడ్మిషన్ కావడానికి పిల్లలందరూ కూడా మా పాఠశాలకు రావడం జరుగుతుంది. ఇంతేకాకుండా గతంలో లేని విధంగా మా పాఠశాలకు మరి నోట్బుక్స్ పంపిణీ, పాఠ్యపుస్తకాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత నోట్బుక్స్, తర్వాత మిడ్ డే మీల్స్, యూనిఫామ్స్, రాగి జావా, అనేక రకాలైన సబ్జెక్టు వారిగా కార్యక్రమాలను నిర్వహిస్తూ పిల్లలందరినీ కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. ఉన్నత విద్య వైపు పిల్లలు, ఇక్కడ చదువుకున్న పిల్లలు అనేక రంగాలలో స్థిరపడుతున్నారు. కాబట్టి మరి మా పాఠశాలలో ఇంకా అనేక మంది పిల్లల్ని తీసుకురావాలని, పేరెంట్స్ అందరూ కూడా అవగాహనతో విద్యలో ముందుండాలని, ప్రభుత్వం కల్పించిన సదవకాశాన్ని వినియోగించుకోవాలని, మరియు మా పాఠశాల 10th ఉత్తీర్ణత శాతం చూస్తుంటే గత సంవత్సరం కూడా 100% రిజల్టును సాధించారు విద్యార్థులు. ఈ సంవత్సరం కూడా 100% ఉత్తీర్ణత సాధించారు. కాబట్టి ప్రైవేట్ పాఠశాలలో అనేక రకాలైన ₹1,00,000, ₹1,00,00,000 వరకు కూడా మనము 1 నుంచి 10వ తరగతి వరకు ఖర్చు పెడుతున్నాము. ఆ విధంగా ఖర్చు పెట్టే స్థితిలో ఏ పేరెంట్స్ కూడా లేదు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సౌకర్యాలను, తర్వాత విద్యను దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు అందరూ కూడా మా పాఠశాలలో విద్యార్థుల్ని చేర్పించాలని మేమందరం కూడా పాఠశాల తరఫున, మరియు మా విద్యాశాఖ తరఫున, మరియు మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ల తరఫున మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం.